6గురు చనిపోయారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్ల కోసం వచ్చినటువంటి వాళ్లతో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 6గురు చనిపోయారు. 48 మందికి పైగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నటువంటి వివరాలు అందించేందుకు మన రిపోర్టర్ రాము ఉన్నారు. వివరాలు తీసుకుందాం. దీనిపై డిస్కస్ చేసేందుకు గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, నారాయణమూర్తి గారు వైసీపీ అధికార ప్రతినిధి, బాజీ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. వీరితో మాట్లాడదాం. ముందు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ట్రీట్మెంట్ ఏ విధంగా అందుతుంది అన్నటువంటి వివరాలు మన రాము దగ్గర నుంచి తీసుకుందాం. రాము, ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎట్లా ఉంది, ఏంటి ట్రీట్మెంట్ ఏ విధంగా అందుతుంది, ఎంతమంది చికిత్స తీసుకుంటున్నారు, వివరాలు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ జ్యోత్స్న. నిన్న జరిగినటువంటి తిరుపతిలో దుర్ఘటన ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా అలచివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ తెల్లారి 2 గంటల వరకు కూడా అక్కడ జరిగినటువంటి విషాదానికి సంబంధించినటువంటి ఈ యొక్క క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో తిరుపతి రుయా ఆసుపత్రికి అదేవిధంగా స్విమ్స్కి తీసుకువచ్చి వారికి మెరుగైనటువంటి వైద్యం చేసే పనిలో కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి డాక్టర్ టీంను కూడా ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు మనకి ఇప్పటివరకే కూడా చెప్పారు. గత రాత్రి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదేవిధంగా ఈఓ శ్యామలరావు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దగ్గరుండి పరామర్శించినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికీ దాదాపు 6 మంది మృత్యువాత పడ్డారు. 40 మందిలో కూడా 6 మంది పోతే ఇంకా 34 మంది క్షతగాత్రులకు తిరుపతికి సంబంధించినటువంటి ప్రభుత్వ రుయా ఆసుపత్రి అదేవిధంగా టీటీడీ ఇన్స్టిట్యూషన్ స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉందో అక్కడ వీరి 34 మందికి కూడా ప్రత్యేకమైన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చికిత్స అందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడే అందిన సమాచారం అయితే ఒకటి ఉంది. అంటే జరిగినటువంటి సంఘటన బైరాగిపట్టి దగ్గర తిరుపతిలో ఏదైతే జరిగిందో 8 కౌంటర్లలో ఉన్నటువంటి ఒక కౌంటర్ బైరాగిపట్టి ఇది చాలా పెద్ద కౌంటరు. దాదాపు 9 కౌంటర్ల నుంచి కూడా 94,000 మందికి కూడా ఈ యొక్క టికెట్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటనకు పూర్తిగా కూడా రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఆ యొక్క సమాచారాన్ని పూర్తిగా కూడా సీఎం చంద్రబాబు గారికి ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల లోపు కూడా సీఎం చంద్రబాబు ఆ తిరుపతికి చేరుకొని ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రుయా ఆసుపత్రిలో ఉన్నటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించనున్నారు. మృతుల కుటుంబాలతో కూడా మాట్లాడబోతారు. అదేవిధంగా తిరుపతి దేవస్థానానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ తరపు నుంచి కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఎక్స్గ్రేషియా ఏదైతే ఉందో దాన్ని ప్రకటించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ తమిళనాడు అదేవిధంగా కర్ణాటక ఏపీ వైపు దాదాపు ఈ యొక్క చనిపోయినటువంటి 6 మంది కుటుంబీకులు అయితే ఇక్కడ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా చనిపోయినటువంటి వారిని వాళ్ళ బంధుమిత్రులకు చూపించలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ రుయా ఆసుపత్రిలో తెల్లవారి మనం 6 గంటలకు కూడా వెళ్ళి చూసాము. ఆ క్షతగాత్రులు సంబంధించినటువంటి మృతులకు సంబంధించినటువంటి బంధుమిత్రులందరూ కూడా కన్నీరు మున్నీరు అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఏడాదికి ఒకసారి ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తుంది. టీటీడీ ద్వార దర్శనానికి సంబంధించి తమ కుటుంబీకులతో సహా కూడా తిరుపతికి చేరుకున్నాము. మేము ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా కని విని ఎరుగని రీతిలో ఊహించని విధంగా కూడా ఈ యొక్క సంఘటన జరిగింది. ఆ యొక్క సంఘటన తొక్కిసలాటలో కూడా తమ కుటుంబీకులను పోగొట్టుకొని వారితో కలిపి తిరిగి వాళ్ళ స్వగ్రామాలకి సొంత ఇళ్ళకి వెళ్ళాలంటే కూడా పూర్తిగా కూడా వాళ్ళు దుఃఖ సందనంలో కూడా ప్రతి ఒక్కరూ ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు ఈ యొక్క చనిపోయిన వారి వివరాలు మనకు 6 మందికి చెప్పారే కానీ వారి యొక్క బంధుమిత్రులకు ఎప్పుడు ఆ యొక్క డెడ్ బాడీలను పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి అప్పగిస్తారనేటువంటి కూడా ఇప్పటికీ పూర్తిగా సమాచారం లేనటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు సీఎంతో పాటు కూడా మరో 5 మంది మంత్రులు కూడా ఇవాళ తిరుపతి రుయా ఆసుపత్రి కావచ్చు, అదేవిధంగా స్విమ్స్ కావచ్చు, అందరూ కూడా వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. క్షతగాత్రులందరినీ కూడా దగ్గరుండి సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు గారు కావచ్చు, అదేవిధంగా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క సీఎం వచ్చేటువంటి సహాయ సహకారాలు వచ్చినటువంటి ఏర్పాట్లన్నిటి కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. సీఎం వచ్చిన తర్వాత జరిగిన సంఘటన పైన కూడా పూర్తిగా కూడా సమాచారాన్ని సేకరించనున్నారు.